నారా భువనేశ్వరి గారు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ కుప్పం పర్యటన సందర్భంగా ఆమె అనేక విషయాల మహిళలతో కలిసినప్పుడు అనేక విషయాలు ఆమె మాట్లాడడం జరిగింది. సో ఆమె గత ప్రభుత్వం గురించి అనేక విషయాలు మాట్లాడినటువంటి క్రమంలో వాటికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున ఎవరు కూడా కౌంటర్ అయితే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదో, మరి ఆమె మాట్లాడితే మేము ఎందుకు కౌంటర్ ఇవ్వాలనుకున్నారో, కౌంటర్ ఇచ్చేందుకు ఆమెను అలర్ట్ చేయాలనుకుంటున్నారో మనకైతే తెలియదు. కానీ నాకైతే కొన్ని విషయాలు ఆమె మాట్లాడిన దాని గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను కుప్పంకి అనేక సార్లు వెళ్ళాను నేను. సో ఆమె మాట్లాడిన దాంట్లో ఏంటంటే, ఇక్కడ మొదటిగా పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏపీకి తరలి వచ్చారు, పరిశ్రమలు పెడతా ఉన్నారని చెప్పి ఆమె చెప్పింది అక్కడ. సో మంచిదే, పారిశ్రామికవేత్తలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. మరి ఈ మాట చెప్పింది, కానీ ఏ ఏ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు, మరి మన దావోస్ పర్యటనకు పోయినప్పుడు కనీసం ఒక్క పారిశ్రామికవేత్తతోనైనా ఒప్పందాలు కుదుర్చుకున్నారా? సో మరి ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు కనుక ఆమె చెప్పి ఉంటే నిజంగా మంచిగా ఉండేది. అరే నిజమే కదా అనుకునేవాడిని. కానీ లేదు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఆమె చేసినటువంటి కామెంట్. అండ్ ఇంకొకటి, కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాము, ఎలా జరుగుతున్నాయని చెప్పి ఆమె వాకప్ చేశారు. అంటే 30 సంవత్సరాలకు పైగా వాళ్ళే పాలన చేస్తూ ఉన్నారు, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని రోజులు అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి చేయలేదా? నీటి పనులకు సంబంధించి తాగునీటి సమస్యను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల కాలంగా తాగునీటి సమస్య అట్లాగే పెండింగ్ పెట్టారా? మరి మీరే ఉన్నారు కదా, పెండింగ్ ఉన్నట్టే కదా. ఇంటింటికి కొలాయి ఇవ్వడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అందరినీ ప్రాజెక్టుని త్వరలోనే ఇది చేసి తాగునీటిని తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. దీని అర్థం ఏంటి? మీరు ఇన్ని రోజులు డెవలప్ చేయలేదని మీకు మీరుగా ఒప్పుకున్నట్టే కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలు ఇవ్వరు, వేరే వాళ్ళు మాత్రం సాధ్యం కాని హామీలు ఇస్తారు, అమలు చేయరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు అని చెప్తా ఉన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. ఇప్పుడు ఆయనే స్వయంగా ఆయనన్నా మాట్లాడదు, ఎవరేం చెప్పట్లేదు కదా, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తా ఉన్నారు. హామీలు అయితే ఇచ్చాం కానీ అమలు చేయడం చాలా కష్టంగా ఉందని చెప్తా ఉన్నారు. 10 నెలల కాలం కావస్తూ ఉంది, అమలు చేయడానికి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్ గారు అప్పు చేశారంటే పథకాలు ఇచ్చారు కాబట్టి అప్పులు చేశారనేటువంటి అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ చంద్రబాబు గారు అప్పు చేశారంటే దేనికోసం చేశారు అప్పు అని చెప్పి ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో మీరే ఉన్నారు, అటు కేంద్రంలో మీరే ఉన్నారు. అయినా కూడా మరి అమలు చేయలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? సాధ్యం కాని హామీలు ఎవరిచ్చినట్టు? చంద్రబాబు నాయుడు గారే కదా. మళ్ళీ అదేవిధంగా 2019లో మళ్ళీ సీఎం అయితే బాగుండని మీరే చెప్తా ఉన్నారు. 2014లో రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ హామీకి సంబంధించి అది కూడా ఆయన అమలు చేయలేకపోయారు కదా. సాధ్యం కాని హామీ ఇచ్చింది ఆయనే కదా. సో అప్పుడు ఆయన అమలు చేయలేకపోయారు, చెప్పినవన్నీ చేయకుండా ప్రజలను మోసం చేశారు కాబట్టి 2019లో ఓడించారు. 2019లో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయి ఉంటే కనుక పోలవరం కంప్లీట్ అయ్యేదని చెప్తా ఉన్నారు. పోలవరానికి సంబంధించి మరి ఇప్పుడు మీరు కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే ప్రధానమంత్రి గారు మోదీ గారే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక ఏటీఎంలో పోలవరాన్ని వాడుకుంటున్నాడని చెప్పి ఒక జాతీయ ప్రాజెక్ట్ అయ్యండి వీళ్ళ చేతిలోకి తీసుకొని అది ఆగడానికి కారణమైంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని ఎవరు? నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు. 2019లో గెలిచింటే మేము రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవాళ్ళమంటే ఇప్పుడు 10 నెలల కాలంగా వస్తుంది, ఇప్పటి వరకు కూడా మొదటి సంతకానికి మోక్షం లేదు. రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా పక్కన పెట్టేసండి. అసలు కుప్పానికి సంబంధించి మాట్లాడండి. కుప్పం రాష్ట్రం మొత్తం వద్దు, కుప్పంలో ఏం చేశారనేటువంటిది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ చేయబోతున్నాం, రోడ్లు సీసీ రోడ్లు వేయబోతున్నాం అంటే ఇన్ని రోజులు వేయలేదనే కదా దాని అర్థం. మరి ఎందుకని చేయలేకపోయారు? నగర పంచాయతీగా ఉన్నటువంటి దాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? జగన్ గారు వచ్చిన తర్వాత 43.5 కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా సీసీ రోడ్లకు సంబంధించి కానీ జగన్ గారు కదా చేసింది. మరి అదేవిధంగా అద్దె భవనాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కానీ మహిళలకు సంబంధించిన కమ్యూనిటీ సెంటర్స్ కానీ ఈ భవనాలు కానీ మరి వాటికి సంబంధించి 69 లక్షలు జగన్ గారు కేటాయించడం జరిగింది. మరి ఇన్ని రోజులు మీరేం చేశారు? రాష్ట్రం గురించి రాష్ట్రం నెంబర్ 1గా చేయడం కదా, కనీసం కుప్పాన్ని చేయలేకపోయారు కదా. బస్టాండ్ దగ్గర ఎట్లుంటుంది పరిస్థితి? కుప్పం బస్టాండ్ దగ్గర చాలా చిన్న ఇరుకైన రోడ్లు. అసలు ఇది కుప్పమా? ఎవరైనా కొత్తగా వెళ్తే ఇది కుప్పమా లేకుంటే పొరపాటున ఇక్కడికి వచ్చామనుకునేటువంటి పరిస్థితి అట్లా ఉంది. చంద్రబాబు గారి నియోజకవర్గం అంటే ఎట్లుండాలి? అంత అద్భుతంగా ఉండాలి. డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా అక్కడ కొంతమంది పెద్దలు చెప్పారు, అక్కడ
డిగ్రీ కాలేజ్ అద్భుతంగా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు కట్టారంటే లేదు లేదు బాబు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది అడిగితే డిగ్రీ కాలేజ్ గురించి ఆయన నవ్వి చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కాలేజ్ కూడా తేలేదా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారే డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించి కొన్ని పనులు కానీ నిర్మాణాలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పారు. అంటే అక్కడ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇంతకుముందు నారా భువనేశ్వర్ గారు ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులన్నీ చేసుకుంటూ వస్తున్నారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నెలల్లో 4-5 సార్లు అక్కడ వెళ్తారని చెప్పి ఒక టాక్ నడిచింది అప్పుడు. కానీ మరి అది ఏదో ఖాళీ ప్లేస్ చూపించారు, క్లీన్ చేశారు, కానీ మరి ఇల్లు కట్టారో లేదో తెలియదు. ఇప్పటికైతే దానికి కట్టినట్టు ఎక్కడికో మనం చూడలేదు. అక్కడ బోర్లు కానీ, తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కానీ ఏవి కూడా చేయనటువంటి పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో. మరి ఇలాంటి కుప్పం నియోజకవర్గంలోనే, సొంత నియోజకవర్గంలోనే డెవలప్మెంట్ చేయని వాళ్ళు రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తారని చెప్పి భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి మహిళలకు సంబంధించి జగన్ గారు ఎక్కువ చేశారా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేశారా అనేటువంటిది అందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక ఇల్లు శాంక్షన్ చేయాలన్నా కూడా ఆ మహిళ పేరు మీద డాక్యుమెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అమ్మఒడి ఇవ్వాలని కూడా మహిళా అకౌంట్లోనే పడేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ చేయూత్ అనే పేరు పెట్టి ఆ మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలని వాళ్ళ అకౌంట్లోనే పడ్డటువంటి పరిస్థితి. అంటే మహిళలను ఏ రకంగా ఆదుకోవాలి ఆర్థికంగా అనేటువంటిది జగన్ గారు ఆలోచించడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు లోన్ కూడా ఇప్పించడం, అదంతా జగన్ గారు ఆయాంలో చేశారు కదా, మహిళలను ఆదుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏం చేశారు? సో ఇట్లా అనేక అంశాలు కుప్పంలో ఆమె మాట్లాడుతూ, మరి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ మేము అభివృద్ధి చేయలేదు, డెవలప్ చేయలేకపోయామని చెప్పి ఆమె నోటి వెంటే చెప్పినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సాధ్యం కాని హామీలకు సంబంధించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలు ఇస్తారని చెప్పి ఆమె నోటి వెంట ఆమె చెప్పినట్టుగానే మనం ఈ మాటలు బట్టి మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.